Hello, welcome to RS Reddy Polity Sessions. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఈసారి పాలిటీ నుంచి మొత్తం 11 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ 11 క్వశ్చన్స్లో 9 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఉండి మల్టిపుల్ టైమ్స్ అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ పాలిటీ సబ్జెక్ట్ని రివైజ్ చేసిన ఏ క్యాండిడేట్ అయినా రాసేలాగా ఈ 9 క్వశ్చన్స్ ఉన్నాయి. అట్లాగే ఒక 1 క్వశ్చన్ మాత్రము క్యాండిడేట్కి వెరీ స్ట్రేంజ్ అనిపిస్తుంది. ఇంకొక క్వశ్చన్ కొంచెం అనలిటికల్గా ఆలోచిస్తే ఆన్సర్ చేయగలిగేలాగా ఉంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ని అట్లాగే ఆన్సర్స్ని మనం డిస్కస్ చేస్తాము. నేను సెట్ ఏని బేస్ చేసుకొని ఈ డిస్కషన్ చేస్తున్నాను. సెట్ ఏలో 11th క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. సో ఐ రీడ్ అవుట్ దట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Statement number 1. Pursuant to the report of H.N. Sanyal Committee, the Contempt of Courts Act 1971 was passed. సో ఈ స్టేట్మెంట్ ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, దాదాపు ఒక 2 years కిందట ఒక ఫేమస్ సుప్రీంకోర్టు లాయర్కి సంబంధించిన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు సందర్భంగా ఈ యాక్ట్ బాగా న్యూస్లో ఉంది. So second statement, the Constitution of India empowers the Supreme Court and High Courts to punish for contempt of themselves. Yes, polity classes లో జ్యుడిషియరీ టాపిక్ లో భాగంగా సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ గురించి విన్నటువంటి ఎవరికైనా దీనిపైన అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆర్టికల్ 129 కావచ్చు, అట్లాగే ఆర్టికల్ 142 కావచ్చు, ఆర్టికల్ 215 కావచ్చు. ఈ 2 ఆర్టికల్స్ ఏమో సుప్రీంకోర్టు రిలేటెడ్ అయితే ఆర్టికల్ 215 హైకోర్టు రిలేటెడ్. సో ఈ ఆర్టికల్స్ కోర్ట్స్కి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ సందర్భంగా పనిష్ చేసేటువంటి పవర్స్ని ఇస్తున్నటువంటి ఆర్టికల్స్ ఇవి. సో కమింగ్ టు ద థర్డ్ స్టేట్మెంట్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ సివిల్ కాంటెంప్ట్ అండ్ క్రిమినల్ కాంటెంప్ట్. సో ఈ స్టేట్మెంట్ దిస్ ఈజ్ రాంగ్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాదు, కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 క్రిమినల్ అండ్ సివిల్ కాంటెంప్ట్ని డిఫైన్ చేస్తుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్, ఇన్ ఇండియా పార్లమెంట్ ఈజ్ వెస్టెడ్ విత్ ద పవర్స్ టు మేక్ లాస్ ఆన్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో ఎవరికైనా దీంట్లో ఏదైనా అంబిగ్విటీ ఉండుంటే కూడా ఫస్ట్ స్టేట్మెంట్లోనే మనం అనుకున్నాము కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ ఉంది అని. యాక్ట్ ఉంది అంటే అర్థం ఏంటి? పార్లమెంట్ పాస్ చేసింది, ఆ బిల్ని పార్లమెంట్ పాస్ చేసింది కాబట్టి యాక్ట్ అయింది అని అర్థం. సో అట్లా చూసినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయినప్పుడు ఆబ్వియస్గా ఫోర్త్ స్టేట్మెంట్ కూడా మనం ఒక కంక్లూజన్కి వచ్చేస్తాము. ఇక్కడ 1, 2, 4 అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 12. సో ఈ క్వశ్చన్ని చాలా మంది ఆస్పిరెంట్స్ కొంచెం టఫ్గా ఫీల్ అయ్యారు. I just read out this. With reference to India, consider the following statements. So statement number 1, government law officers and legal firms are recognized as advocates, but corporate lawyers and patent attorneys are excluded from recognition as advocates. So second statement, bar councils have the power to lay down the rules relating to legal education and recognition of law colleges. Yes, second statement is absolutely correct. ఎందుకంటే బార్ కౌన్సిల్స్కి లీగల్ ఎడ్యుకేషన్లో స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడానికి, కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయడానికి కానివ్వండి, అట్లాగే లా కాలేజెస్కి రికగ్నిషన్ ఇవ్వడానికి సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేయడంలో కానివ్వండి, బార్ కౌన్సిల్స్కి స్టాట్యుటరీ పవర్స్ ఉన్నాయి. సో ఈ స్టేట్మెంట్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అయితే ఫస్ట్ స్టేట్మెంట్కి వద్దాం. ఈ ఫస్ట్ స్టేట్మెంట్లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఒకసారి చూడండి. గవర్నమెంట్ లా ఆఫీసర్స్ అండ్ లీగల్ ఫర్మ్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ అడ్వకేట్స్ అన్నారు. కానీ ఇన్ జనరల్ లీగల్ లా రిలేటెడ్ యాక్టివిటీస్లో ఉన్నప్పటికీ గవర్నమెంట్ లా ఆఫీసర్స్, కార్పొరేట్ లాయర్స్, లా ఫర్మ్స్, law professors, legal researchers and
పేటెంట్ అటార్నీస్ వీళ్ళందరూ కూడా అడ్వకేట్స్గా రికగ్నిషన్ పొందడంలో ఎక్స్క్లూడ్ చేయబడ్డారు. సో అట్లా చూసినప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో ఈ మొత్తాన్ని కలిపి మనము ఈ స్టేట్మెంట్ని ఇప్పుడు రాంగ్ అని పరిగణిస్తున్నాం. సో ఇప్పుడు ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి 2 ఓన్లీ అవుతుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి సంబంధించింది. సో పాలిటీ క్లాసెస్లో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఎగ్జామినర్ ఏదైనా క్వశ్చన్ అడిగారు అంటే ఎక్కడో కాంటెంపరీ ఇష్యూస్ నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి లీడ్ తీసుకొని ఆ క్వశ్చన్ బేసిక్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అని నేను చెప్తుంటాను. కొంతకాలం కిందట మీకు గుర్తే ఉంటుంది, ఒక ప్రైవేట్ మెంబర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అడిగి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ నెంబర్ 1, a bill amending the constitution requires a prior recommendation of the President of India. No, this statement is wrong. Constitution amendment కి సంబంధించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రయర్ రికమెండేషన్ అవసరం ఉండదు. సో నెక్స్ట్, when a constitution amendment bill is presented to the President of India, it is obligatory for the President of India to give his or her assent. Yes, this statement is correct. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అట్లాగే థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి చూస్తే, a constitution amendment bill must be passed by both Lok Sabha and the Rajya Sabha. Yes, by a special majority, and there is no provision for joint sitting. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. చాలాసార్లు క్లాస్లో నా లెక్చర్స్లో చెప్తూ ఉంటాను నేను, 108 ఆర్టికల్ 108 ద్వారా ఉండేటువంటి జాయింట్ సిట్టింగ్ అది ఆర్డినరీ బిల్స్కి మాత్రమే ఉంటుంది. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్కి 108 వర్తించదు, జాయింట్ సిట్టింగ్ ఉండదు అని. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ 2 and 3, which means B is the correct option. Coming to the next question, ఈ క్వశ్చన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్లాసిఫైస్ ద మినిస్టర్స్ ఇంటూ 4 ranks, that is cabinet minister, minister of state with independent charge, minister of state and deputy minister. No, this statement is wrong. కాన్స్టిట్యూషన్ లో క్యాబినెట్ మినిస్టర్స్ కి సంబంధించి ఎలాంటి క్లాసిఫికేషన్ లేదు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్, ద టోటల్ నంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద యూనియన్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ షెల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద లోక్ సభ. ఎస్, దిస్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో ఇది 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కి సంబంధించింది. సో ఈ క్వశ్చన్ని అడ్రస్ చేసేటప్పుడు, ఆన్సర్ చేసేటప్పుడు ఒక సింపుల్ లాజిక్ కూడా మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ డిప్యూటీ మినిస్టర్ అనే వర్డ్ చూడగానే మీకు అర్థమవుతుంది కాన్స్టిట్యూషన్లో ఇట్లాంటి వర్డ్ ఏది లేదు అని. అట్లాగే మనం న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కూడా దాదాపుగా ఈ టర్మ్ మనకి కనిపించదు. అట్లా చూసినా కానీ మీరు ఈ ఆప్షన్ 1ని, స్టేట్మెంట్ 1ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ మిగిలిన ఒకే ఒక ఆప్షన్, ఇది మనకు 100% కరెక్ట్ అని తెలుసు, ఎందుకంటే 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కి సంబంధించింది కాబట్టి. సో ఆన్సర్ ఈస్ బి, 2 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ లోక్సభ పవర్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో ఒకసారి చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద ఎక్స్క్లూజివ్ పవర్స్ ఆఫ్ లోక్సభ? స్టేట్మెంట్ నెంబర్ 1, టు రాటిఫై ద డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. సో ఈ స్టేట్మెంట్ ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు అంటే ఎమర్జెన్సీ రాటిఫికేషన్ టైంలో రాజ్యసభ అండ్ లోక్సభ రెండింటికి కూడా సేమ్ పవర్స్ ఉంటాయి. లోక్సభ ఎక్స్క్లూజివ్ పవర్, లోక్సభకు మాత్రమే ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ పవర్ కాదు ఇది. అయితే ఒకవేళ కనుక ఇక్కడ రివోకేషన్ గురించి అడిగితే, రివోకేషన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ గురించి అడిగితే అక్కడ ఒక ఎక్స్క్లూజివ్ పవర్ లోక్సభకే ఉంది. సో
ఇక్కడ అడిగింది మాత్రం రాటిఫికేషన్ గురించి కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, టు పాస్ ఏ మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ అగైన్స్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎస్, దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి సంబంధించి అవిశ్వాస తీర్మానం, నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేసే వెసులుబాటు లోక్సభకు మాత్రమే ఉంటుంది. అట్లాగే నెక్స్ట్, టు ఇంపీచ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ స్టేట్మెంట్ ఇది రాంగ్ స్టేట్మెంట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పైన అభిశంసన తీర్మానము అనేది లోక్సభ అండ్ రాజ్యసభ రెండింటికి ఉన్నటువంటి అధికారము. అది లోక్సభ ఎక్స్క్లూజివ్ పవర్ కాదు అది. సో ఇక్కడ మన ఆన్సర్ బి, విచ్ మీన్స్ 2 ఓన్లీ. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించినటువంటి క్వశ్చన్. యాంటీ డిఫెక్షన్ లా దాదాపు ఎవ్రీ 6 monthsకి ఒకసారి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లో రెగ్యులర్ గా కనిపించేటువంటి లా ఇది. సో దీంట్లో ఈ క్వశ్చన్ ఒకసారి చూస్తే, విత్ రెఫరెన్స్ టు యాంటీ డిఫెక్షన్ లా ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. A nominated legislator cannot join any political party within 6 months of being appointed to the house. సో ఇక్కడ అడిగింది నామినేటెడ్ మెంబర్ గురించి. ఇక్కడ నామినేటెడ్ మెంబర్ కెనాట్ కాదు, హీ కెన్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ విత్ ఇన్ 6 months. సో ఈ స్పెసిఫిక్ క్వశ్చన్ ని ఎందుకు అడిగారు అంటే, నేను అనుకుంటున్నాను వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ టైంలో ఒక నామినేటెడ్ ఎంపీగా ఉన్నప్పటికీ తను వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో ఆ తర్వాత బీజేపీ పార్టీ నుంచి పోటీ చేశారు. సో ఆ కాంటెక్స్ట్ లో ఏమైనా అడిగి ఉన్నారేమో ఈ క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ థింగ్, ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, మనము కొంచెం సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే యాంటీ డిఫెక్షన్ లా గురించి చదివే ఉంటారు, అట్లాగే అందులో ప్రొవిజన్స్ కూడా చదివే ఉంటారు. కానీ మల్టిపుల్ రివిజన్స్ ఎప్పుడైతే ఉండవో ఇట్లాంటి మైన్యూట్ ఇష్యూస్ మనము మర్చిపోతాము. ఏంటి, 6 months లో జాయిన్ అవ్వచ్చా లేదంటే 6 months లోపు జాయిన్ అవ్వకూడదా అనే ఆ రెండింటికి మధ్యన మనకు సందిగ్ధత ఉంటుంది. అంటే సమాధానం ఆన్సర్ తెలిసినట్టే అనిపిస్తుంది, కొన్నిసార్లు రాంగ్ ఆన్సర్ మనము చూస్ చేస్తాము. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఇది రాంగ్. సో నెక్స్ట్ స్టేట్మెంట్, ద లా డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ టైమ్ ఫ్రేమ్ విత్ ఇన్ విచ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాస్ టు డిసైడ్ ఆ డిఫెక్షన్ కేస్. సో ఇది ఫ్రీక్వెంట్ గా మనము న్యూస్ లో చూస్తూనే ఉంటాము. స్పీకర్ పార్టీ ఎవరైనా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళినప్పుడు లెజిస్లేటర్ స్పీకర్ తొందరగా నిర్ణయం తీసుకోవట్లేదు అనే అలిగేషన్ మనం వింటూనే ఉంటాము, దానికి టైం ఫ్రేమ్ లేకపోవడం. సో ఇది న్యూస్ పేపర్ రెగ్యులర్ గా చదివి ఎవరైనా కూడా ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆన్సర్ 2, కరెక్ట్ స్టేట్మెంట్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ స్టేట్మెంట్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ ద ఓన్లీ ఆఫీసర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ who are allowed to participate in the meetings of the Parliament of India. No, this statement is wrong. ఎందుకంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకు మాత్రమే పార్లమెంట్ సెషన్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది కాన్స్టిట్యూషన్ ప్రకారము. సో సొలిసిటర్ జనరల్ కి లేదు, కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. అండ్ సెకండ్ స్టేట్మెంట్, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా సబ్మిట్స్ his resignation when the government which appointed him resigns. No, ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. గవర్నమెంట్ రిజైన్ చేసిన, గవర్నమెంట్ మారిన జనరల్ గా అటార్నీ జనరల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా రాంగ్. మన ఆప్షన్ వచ్చేసేసి ఇక్కడ డి, నైదర్ 1 nor 2. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మెన్షన్ చేయాలి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ జరుగుతున్నప్పుడు ఈ ఆర్టికల్ డ్రాఫ్ట్ ఆర్టికల్ మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒక మెంబర్ నుంచి వచ్చింది. నజీరుద్దీన్ అహ్మద్ అనే మెంబర్ ఒక అమెండ్మెంట్ మూవ్ చేసినారు. ఏంటి అమెండ్మెంట్ అంటే, ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే రిజైన్ చేస్తారో అటార్నీ జనరల్ కూడా రిజైన్ చేయాలి అని ఆయన ఒక అమెండ్మెంట్ మూవ్ చేసినప్పటికీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆ అమెండ్మెంట్ ని ఆమోదించలేదు. సో ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసిన, మొత్తం హోల్ గవర్నమెంట్ చేంజ్ అయినా అటార్నీ జనరల్ అలా కొనసాగుతారు.
నెక్స్ట్ క్వశ్చన్ రిట్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది ఈ క్వశ్చన్ ని అటెంప్ట్ చేసేటప్పుడు ఒక చిన్న లాజిక్ అప్లై చేస్తే ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ఐ జస్ట్ రీడ్ దిస్ క్వశ్చన్. With reference to the writs issued by the courts in India, consider the following statements. 1. Mandamus will not lie against a private organization unless it is entrusted with a public duty. Second statement, mandamus will not lie against a company even though it may be a government company. Third statement, any public-minded person can be a petitioner to move the court to obtain writ of quo warranto. సో ఇక్కడ జనరల్గా థర్డ్ స్టేట్మెంట్ దాదాపుగా పాలిటీ ఫండమెంటల్ రైట్స్ చదివిన వాళ్ళందరికీ 1 టైం రివైజ్ చేసిన వాళ్ళందరికీ ఈ థర్డ్ స్టేట్మెంట్ తెలిసే ఉంటుంది. అదేంటి అంటే ఎప్పుడైనా మనము కోవారెంటో పిటిషన్ ఫైల్ చేయాలి అనుకున్నప్పుడు దేర్ ఈజ్ నో బార్, ఎవరైనా ఏం రెస్ట్రిక్షన్ లేకుండా ఎనీవన్ కెన్ ఫైల్. కానీ ఇక్కడ లాజికల్గా ఈ స్టేట్మెంట్స్ గురించి పెద్ద అవగాహన లేకున్నా లాజికల్గా ఆన్సర్ రాబట్టాలి అంటే వెరీ సింపుల్ థింగ్. ఇక్కడ ఏమన్నారు, మాండమస్ విల్ నాట్ లై అగైనెస్ట్ అ కంపెనీ ఈవెన్ దో ఇట్ మే బి అ గవర్నమెంట్ కంపెనీ. ఎప్పుడైతే గవర్నమెంట్ కంపెనీ అంటున్నామో అకార్డింగ్ టు ద ఆర్టికల్ 2 ఇట్ కమ్స్ అండర్ ద స్టేట్. సో స్టేట్ ఫండమెంటల్ రైట్స్ వయోలేట్ చేస్తే మనం ఎక్కడ వెళ్తాము, సుప్రీం కోర్ట్ వెళ్తాము ఆర్ హైకోర్టు వెళ్తాము. ఆర్టికల్ 32ని బేస్ చేసుకొని సుప్రీం కోర్ట్ వెళ్తాము. సో సుప్రీం కోర్ట్ స్టేట్ ఎప్పుడైతే మన ఫండమెంటల్ రైట్ వయోలేట్ అయ్యింది అనుకుంటుందో ఖచ్చితంగా రిట్స్ ఇష్యూ చేస్తుంది. అలా చూసినప్పుడు మాండమస్ విల్ నాట్ లై అగైనెస్ట్ అ కంపెనీ ఈవెన్ దో ఇట్ మే బి అ గవర్నమెంట్ కంపెనీ. గవర్నమెంట్ కంపెనీ అయినప్పటికీ మాండమస్ వర్తించదు అనేది ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ చూసినప్పుడు. సో ఆప్షన్ స్టేట్మెంట్ 2 రాంగ్ అంటున్నాం కదా. సింపుల్గా స్టేట్మెంట్ 2 లేనటువంటి ఆప్షన్ ని మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే ఆప్షన్ ఏలో స్టేట్మెంట్ 2 ఉంది, ఆప్షన్ బిలో స్టేట్మెంట్ 2 ఉంది, ఆప్షన్ సిలో మాత్రము స్టేట్మెంట్ 2 లేదు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఆప్షన్ డిలో కూడా స్టేట్మెంట్ 2 ఉంది కాబట్టి. అంటే కొన్నిసార్లు మనకు ఆన్సర్ పూర్తిగా తెలియకపోయినా ఇలాంటి లాజిక్స్ ద్వారా కూడా మనము ఆన్సర్ రాబట్టే ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభకి సంబంధించింది. సో డిప్యూటీ స్పీకర్ పోస్ట్ చాలా కాలం వేకెంట్ ఉండడం వల్ల, దాన్ని బేస్ చేసుకొని అది న్యూస్ లో ఉండడం వల్ల ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ఐ రీడ్ దిస్ క్వశ్చన్. With reference to Deputy Speaker of Lok Sabha, consider the following statements. Number 1, as per the rules of procedure and conduct of business in Lok Sabha, the election of Deputy Speaker shall be held on such date as the Speaker may fix. Yes, is statement correct? Procedure and conduct of business in Lok Sabha rules ప్రకారము సెక్షన్ 8 ప్రకారము స్పీకర్ ఫిక్స్ చేసిన డేట్ రోజు ఎలక్షన్ జరుగుతుంది. క్లాస్ రూమ్స్ లో జనరల్ గా సెక్షన్ 8 గురించి మెన్షన్ చేయం, కానీ ఓవరాల్ గా స్పీకర్ ఫిక్స్ చేసిన డేట్ లో ఎలక్షన్ జరుగుతుంది అనే టాపిక్ మనము డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ థింగ్, there is a mandatory provision that the election of a candidate as Deputy Speaker of Lok Sabha shall be from either the principal opposition party or ruling party. దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇది ఒక ఏ పార్టీ నుంచి ఎలక్ట్ అవ్వాలి అనేది జనరల్ ఒక కన్వెన్షన్ లాగా జరుగుతుంది. కొన్నిసార్లు రూలింగ్ పార్టీ, ఇంకొన్నిసార్లు అపోజిషన్ పార్టీ అలా జరుగుతుంది. బట్ స్పెసిఫిక్ ప్రొవిజన్ అయితే ఏమీ లేదు. అట్లాగే స్టేట్మెంట్ నెంబర్ 3, ద డిప్యూటీ స్పీకర్ హ్యాస్ ద సేమ్ పవర్ ఆఫ్ ద స్పీకర్ వెన్ ప్రిసైడింగ్ ఓవర్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ అండ్ నో అపీల్ లైస్ అగైనెస్ట్ హిజ్ రూలింగ్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి నో అపీల్ లైస్ అగైనెస్ట్ హిజ్ రూలింగ్ ఉంది కదా, దీనికి సంబంధించి డిప్యూటీ స్పీకర్ రూలింగ్ మీద ఎలాంటి అప్పీల్ ఉండదు అనే అంశము అప్పుడప్పుడు న్యూస్ లో వస్తుంది. దాని మీద డిబేట్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఇది. నెక్స్ట్ థింగ్,
The well-established parliamentary practice regarding the appointment of deputy speaker is that the motion is moved by the speaker and duly seconded by the prime minister. సో ఇట్లాంటి ప్రాక్టీస్ కూడా ఏమీ లేదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి 1 and 3. సో ఏ వుడ్ బి ద ఆన్సర్. సో అనదర్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. జనరల్గా ఈ యాక్ట్ని మనము హిస్టారికల్ అండర్ పిన్నింగ్స్ అనే పార్ట్గా డివైడ్ చేసుకొని చదువుతాము కాన్స్టిట్యూషన్కి సంబంధించి. అట్లాగే మోడర్న్ ఇండియాలో కూడా చదువుతాము. సో ఐ రీడ్ అవుట్ దిస్ క్వశ్చన్. In the Government of India Act 1919, the functions of provincial government were divided into reserved and transferred subjects. Which of the following were treated as reserved subjects? So, ikkada statement 1, administration of justice, 2, local self-government, 3, land revenue, 4, police. క్లాస్ రూమ్లో చాలాసార్లు నేను డిస్కస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తా ఉంటాను. ఏ సబ్జెక్ట్స్ అయితే పవర్ని, ఏ సబ్జెక్ట్స్ అయితే రెవెన్యూని కలిగి ఉంటాయో అవి బ్రిటిషర్స్ వాళ్ళు రిజర్వ్డ్ లిస్ట్లో ఉంచుకొని సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నవి మనకి ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్తా ఉంటాను. సో అట్లా చూసినప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అండ్ ల్యాండ్ రెవెన్యూ, పోలీస్ ఇవి రిజర్వ్డ్ లిస్ట్లో ఉండేవి. ఇక లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ విషయానికి వస్తే ఇది ట్రాన్స్ఫర్డ్ లిస్ట్లో ఉండేది. సో అప్పుడు ఆప్షన్ 1, 2, 1, 3, 4 ఉన్న ఆప్షన్ ఏంటి అంటే సి. ఆప్షన్ సి ఇది కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, ఇది 5th షెడ్యూల్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్కి కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం అవుతుంది. 2 ఆప్షన్స్ మధ్యన కొంచెం అంబిగ్విటీ ఉంది కాబట్టి దీన్ని ఈ క్వశ్చన్కి సంబంధించి ఒక సపరేట్ వీడియోలో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.